హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్. సో చాలామంది మదర్స్ మీ పిల్లలకి ఐరన్ డ్రాప్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పా, ఫుల్ టర్మ్ బేబీస్కి, హెల్తీ బేబీస్కి మల్టీవిటమిన్స్ ఇవ్వద్దని. ఐరన్ డ్రాప్స్ కూడా చాలామంది ఇస్తున్నారు. అయితే ప్రీ టర్మ్ బేబీస్కి ఐరన్ డ్రాప్స్ డెఫినెట్గా మీ డాక్టర్స్ ఇస్తారు, కానీ ఫుల్ టర్మ్ బేబీస్కి, ఆరోగ్యంగా పుట్టిన పిల్లలకి ఐరన్ అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి, ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. పీకోర్ కమిటీ, పీడియాట్రిక్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, హెల్తీ బేబీస్కి ఐరన్ అవసరం లేదు. ఈ లైన్ చదవండి, రెడ్ లైన్లో. ఫర్ హెల్తీ టర్మ్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఇన్ఫెంట్ ఐరన్ సప్లిమెంటేషన్. ఎందుకు అంటే, తల్లిపాలలో ఉండే లాక్టోఫెరిన్ అనే పదార్థము ఆ తల్లిపాలలో ఉండే ఆ కొద్ది ఐరన్ని 20 టైమ్స్ ఎక్కువగా అబ్జర్వ్ అయ్యేటట్టుగా చేస్తుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలకి, హెల్తీగా పుట్టిన ఫుల్ టర్మ్ పిల్లలకి ఐరన్ ఇవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసము మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. Thank you.